తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. బస్సును ఢీకొట్టిన లారీ, 17 మంది దుర్మరణం. కంకరలో కూరుకుపోయిన ప్రయాణికులు, ఘటనాస్థలిలో జేసీబీతో సహాయక చర్యలు. మృతుల సంఖ్య పెరిగే ప్రమాదం. కల్తీ మద్యం కేసులో జైలుకి జోగి రమేష్ సోదరులు. ఈ నెల 13 వరకు రిమాండ్ విధించిన ఎక్సైజ్ కోర్టు విజయవాడ జిల్లా జైలుకి తరలింపు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై ఏఐసీసీ ఫోకస్. కోఆర్డినేషన్ కమిటీ వేసిన మీనాక్షి నటరాజన్, గద్వాల విజయలక్ష్మి చైర్పర్సన్ గా 16 మందితో కమిటీ. ఇవాళ ఎస్ఎల్బీసీకి రేవంత్ అండ్ ఉత్తమ్. టనెల్ ని పరిశీలించనున్న సీఎం, మంత్రి. ఎలక్ట్రోమాగ్నెటిక్ సర్వే ప్రారంభించనున్న రేవంత్. ఎలాంటి విచారణకైనా నేను సిద్ధం. ఇద్దరి ఆస్తులపై విచారణ జరపాలని సీఎంని కోరుతున్నా. అరికపూడి వ్యాఖ్యలకి మాధవరం కౌంటర్. హైడ్రాలో కొందరు ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలనుకుంటున్నారు. రంగనాథ్ దీనిపై దృష్టి పెట్టాలన్న జగ్గారెడ్డి. స్థానిక సంస్థల ఎన్నికలపై ఇవాళ హైకోర్టులో విచారణ. ఎన్నికల నిర్వహణపై క్లారిటీ ఇవ్వనున్న ప్రభుత్వం. కొత్త నోటిఫికేషన్తో నిర్వహించాలని లాయర్ పిటిషన్. రేపు తుఫాను ప్రభావిత ప్రాంతాలకి జగన్. పంటల్ని పరిశీలించనున్న మాజీ సీఎం. కృష్ణా జిల్లాలో 4 నియోజకవర్గాల్లో పర్యటన. కాశీబుగ్గ బాధితులకి వైసీపీ పరామర్శలు. పూర్తి స్థాయిలో దర్యాప్తు జరగాలన్న బొత్స. మృతులకు నివాళులర్పిస్తూ క్యాండిల్ ర్యాలీలు. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఫైట్ తో మణుగూరులో 144 సెక్షన్. పార్టీ ఆఫీస్ విషయంలో 2 వర్గాల గొడవ. కేసీఆర్ అంటే సీఎం వణుకుతున్నారన్న తాత మధు. లండన్ లో చంద్రబాబు పర్యటన. సిఐఏ సదస్సుకి పారిశ్రామికవేత్తల్ని ఆహ్వానిస్తున్న సీఎం. నేటి నుంచి తెలంగాణలో ప్రైవేట్ కాలేజీల బంద్. బకాయిల విషయంలో ముగిసిన డెడ్ లైన్. 11న చలో హైదరాబాద్ కి పిలుపు. ముధోల్ పిఏసిఎస్ దగ్గర బారులు తీరిన రైతులు. సోయా టోకెన్ల కోసం రాత్రి నుంచి పడిగాపులు. క్యూలో చెప్పులు పెట్టి అక్కడే నిద్రించిన రైతులు. నేడు కర్నూలుకి కేంద్ర రవాణా శాఖ బృందం. దగ్ధమైన వి కావేరీ బస్సు పరిశీలన. ప్రమాదంపై దర్యాప్తు చేయనున్న టెక్నికల్ టీం. విశాఖపట్నంలో విషాదం. భార్యాభర్తల అనుమానాస్పద మృతి. దర్యాప్తు చేస్తున్న పోలీసులు. దేశవ్యాప్తంగా కార్తీక శోభ. శివనామస్మరణతో మారుమోగుతున్న శైవ క్షేత్రాలు. గోదావరి స్నానాలకు పోటెత్తిన భక్తులు. మరింత ప్రమాద. ఢిల్లీ పొల్యూషన్. ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రియాంక ట్వీట్. అందరూ కలిసి చర్యలు తీసుకోవాలని విన్నపం. ఆఫ్ఘనిస్తాన్లో భారీ భూకంపం. తీవ్రత 6.3గా నమోదు. 7 మృతి, 150 మందికి గాయాలు. మహిళా వన్డే వరల్డ్ కప్ విజేతగా భారత్. చరిత్ర సృష్టించిన విమెన్ ఇన్ బ్లూ. ఫైనల్లో దక్షిణాఫ్రికాపై సూపర్ విక్టరీ. ఇది భారత మహిళల క్రికెట్లో సువర్ణాధ్యాయం. ఫస్ట్ టైం ప్రపంచ కప్ గెలిచిన ఇండియా. దేశవ్యాప్తంగా క్రికెట్ ఫ్యాన్స్ సంబరాలు. భారత మహిళల క్రికెట్ జట్టుపై ప్రశంసల జల్లు. పూరీ తీరంలో సైకత శిల్పం. వినూత్నంగా కంగ్రాట్స్ చెప్పిన సుదర్శన్ పట్నాయక్. భారత మహిళా క్రికెట్ జట్టుకి నజరానా. 51 కోట్లు ప్రకటించిన బీసీసీఐ. విశ్వ విజేతగా నిలవడంతో బొనాన్జా. తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.